హుసేన్ సాగర్ కి వరద పోటెత్తుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది హుసేన్ సాగర్ నీటి మట్టం. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కవాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్, అరవింద్ నగర్ లో ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ప్రస్తుతం హుసేన్ సాగర్ కి ఇంట్లో 591 క్యూసెక్కులు వస్తూ ఉండగా 1123 క్యూసెక్కుల దిగువకి వదులుతున్నారు. హుసేన్ సాగర్ నుంచి అవుట్లో అయిన వరద నీరు గోల్నాకా దగ్గర మూసీ రివర్ లో కలుస్తుంది. హుసేన్ సాగర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హుసేన్ సాగర్ కి వరద పోటెత్తింది. హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం హుసేన్ సాగర్ వద్ద నేను చూసుకోవచ్చు. విజువల్స్లో పూర్తి స్థాయిలో హుసేన్ సాగర్ పరవళ్ళు తొక్కుతున్న సిచ్యువేషన్ ఒకసారి చూసుకోవచ్చు. క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది. గత 2 రోజులుగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల భారీ వర్షం కురవడంతో హుసేన్ సాగర్కి పూర్తి స్థాయిలో ఈ వరద నీరు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 513.53 అడుగులు, అంటే దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటి ప్రవహిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మనకి జలమండలి అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ఇన్ఫ్లో 591 క్యూసెక్కులు వాటర్ ఉంది. అలాగే అవుట్లో 1123 క్యూసెక్కులు అవుట్లో అవుతున్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితులకు ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ వరదంతా కూడా ఈ కింద ఉన్న కాలనీలకు వెళ్ళే అవకాశం ఉంది. సో కాలనీల నుంచి అలా మూసీ నదిలో కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కవాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్, అరవింద్ నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ముందుగానే సూచించింది. హుస్సేన్ సాగర్ నుంచి అవుట్లో అవుతున్న వరద నీరు గోల్నాకా దగ్గర మూసీ రివర్లో కలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా అంటే మూసీకి సంబంధించి గత 2 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ కూడా వరద పోటెత్తిన నేపథ్యంలో అక్కడ కూడా వాటర్ దిగువకి వదిలిన పరిస్థితి అధికారులు కనిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగరు, అలాగే హిమాయత్ సాగరు, అలాగే గండిపేట, ఈ 3 జలాశయాలకి మొత్తం కూడా వరద పోటు వస్తున్న నేపథ్యంలో ఇటు జలమండలి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజలందరినీ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉందో వాళ్ళందరినీ అప్రమత్తం చేశాం. మరింత వరద పెరిగితే, అంటే ఇంకా వర్షాలు పడి కనుక మరీ వరద పెరిగితే పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక హిమాయత్ సాగర్కి సంబంధించి అక్కడ కూడా వరద నీరు పోటెత్తింది. సో అక్కడ కూడా ఆ వరద నీరు కిందకి వదలడంతో ఒక చోట రోడ్డు బ్లాక్ అయింది. అక్కడ అధికారులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపేసిన పరిస్థితి మొత్తానికైతే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజుతో వాసు, TV9 హైదరాబాద్.